అందరికీ నమస్కారం అండి. జగజ్జనని ఆదిపరాశక్తి అనేక రూపాలలో భక్తులకు అభయమిస్తుంది. వీటిల్లో ప్రముఖమైన రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న తనోట్ మాత ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అష్టాదశ శక్తి పీఠాలలో పాక్‌లోని బలూచిస్తాన్‌లో వెలిసిన హింగ్లాజ్ మాత అవతారమే తనోట్ మాత అని పురాణాల్లో చెప్పబడింది. తనోట్ మాత తరువాత కన్నీ మాతగా అవతరించిందని చెప్తారు. అమ్మవారి ఆలయాన్ని భారత రక్షణ దళాలు పర్యవేక్షిస్తుంటాయి. 1965, 1971లో జరిగిన యుద్ధాలలో అమ్మవారి ప్రభావంతో పాక్పై విజయం సాధించినట్లు అక్కడ ఉన్న స్థానికులు చెప్తారు. అప్పుడు జరిగిన యుద్ధంలో పాక్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటానికి భారీ బలగాలతో పెద్ద ప్రణాళిక వేసింది. ఆ సమయంలో ఆలయ సమీపంలో భారత్కు చెందిన కొద్ది మంది సైనికులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారతీయ సైనికులపైన ఏకంగా 3000 బాంబులను ప్రయోగించింది. అయితే ఒక్క బాంబు కూడా పేలకపోవటము అమ్మవారి యొక్క అద్భుత శక్తికి నిదర్శనమని అక్కడ పెద్దలు చెప్తుంటారు. అప్పట్నుంచి తనోటా మాత ఆలయానికి వేలాది మంది సందర్శకులు వస్తున్నారు. ఈ ఆలయాన్ని 13 శతాబ్దాల క్రితమే నిర్మించటం జరిగింది. రాజపుత్ర వంశానికి చెందిన తానూరావు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఆ వంశస్థులే ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారు. 1971 తర్వాత ఆలయము సరిహద్ద భద్రతా దళం నిర్వహణలోకి వెళ్ళింది. ఆలయాన్ని మరింతగా విస్తరించారు. భారత విజయాలకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో ఒక విజయ స్తంభాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో ఒక మ్యూజియం ఉంది. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాక్ సరిహద్దుకు ఆనుకొని ఈ ఆలయం ఉంటుంది. జైసల్మేర్లో దిగి 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవాలి. జైసల్మేర్ నుంచి ఆలయానికి ట్యాక్సీలు దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.